వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో తెలంగాణ శాసనసభ పక్ష నేత ఏలీటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ పైన 24 గంటల ధర్నాలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, కోస్గి ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు 66 పథకాలు ఇస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 నెలలైనా ఒక్క గ్యారంటీ కానీ ఒక్క పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని, రైతులకు ఇస్తామన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంతవరకు ఎందుకు చేయలేదని, రైతు భరోసా 15,000 ఏమైందని, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 ఎవరికి ఇచ్చారా, కళ్యాణ లక్ష్మి పేరు తులం బంగారం ఎవరికన్నా ఇచ్చారా, 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని దుయ్యబట్టారు. మీరిచ్చినటువంటి హామీలను అమలు పరిచేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వమని, రాబోయే రోజులలో నియోజకవర్గాల మండలాల వారీగా ధర్నాలు చేసి రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడారు.